ఇకపైన 2G అనేటువంటి పేరుకి 2G సిగ్నల్ కి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. జియో భారత్ ఫోన్ అయితే వచ్చేసింది. కార్బన్ బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే, వాళ్ళతోటి కొలాబరేట్ అవుతూ జియో కంపెనీ కార్బన్ K1 అలాగే V2 అని జియో వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మరొక మొబైల్ ఫోన్ కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. దీని ధర వచ్చేటప్పటికే కేవలం 999 రూపాయలకే. ఇది కీప్యాడ్ ఫోను లేదా ఫీచర్ ఫోన్ అనుకోకండి, ఒక రకంగా చెప్పాలంటే ఫీచర్ ఫోనే. బట్ ఫీచర్ ఫోన్ కి బియాండ్ గా దీంట్లో మనము ఓటీటీలో లైక్ జియో సినిమా వాడుకోవచ్చు, అలాగే జియో సావన్ ద్వారా మ్యూజిక్ కూడా వినొచ్చు అండ్ యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా జస్ట్ కేవలం 999 రూపాయలకే. జియో చెప్తుంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ 2.5 కోట్ల 2G యూజర్స్ ఇంకా స్టిల్ ఉన్నారంట. వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ ని అందుబాటులోకి తీసుకొని రావాలి, 4G సర్వీసెస్ ని వాడుకునేలాగా చెయ్యాలి అని చెప్పి ఈ మొబైల్ ఫోన్స్ ని అదే ధరకి తీసుకొని రావడం జరుగుతుంది. 999 రూపాయలకి నిజంగానే గుడ్ డీల్ అని నేను అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల కంటెంట్ చూసిన తర్వాత దీని లోపల ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఆపరేట్ చేయాలి, అలాగే రీఛార్జెస్ ప్లాన్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, దీన్ని కూడా టియర్ డౌన్ చేసి లోపల ఏమున్నాయో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. కార్బన్ K1 4G అలాగే జియో ఇన్సైడ్ భారత్ అనే బ్రాండింగ్ అండ్ ప్రొడక్ట్. ఈ డిజైన్, ఈ మోడల్ చూడంగానే మీకు ఏ మోడల్ గుర్తొస్తుంది, ఏ బ్రాండ్ గుర్తొస్తుంది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే చెప్తాను. లెఫ్ట్ సైడ్ దీనిలో ఉన్నటువంటి హైలైట్ ఫీచర్స్ లైక్ ఇందులో జియో సినిమా ఉంటుందంట, HD వాయిస్ కాలింగ్, అలాగే వీడియో ప్లేయర్, వైర్లెస్ FM తో పాటు SD కార్డ్ అప్ టు 128 GB దాకా మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ జియో సావన్ తో పాటు 1.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే. HDR, ఫుల్ HDR లేదా 1.5K 2K అని చెప్పి నన్ను అడగండి, జస్ట్ డిస్ప్లే. అలాగే రేర్ 0.3 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరా. అఫ్ కోర్స్ QR కోడ్స్ తో పేమెంట్ చేయడానికి అది మోర్ దాన్ ఎనఫ్. దీని ద్వారా ఫోటోస్ ఎవరు క్యాప్చర్ చేసుకుంటారు ఇవాళ రేపు. 1000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు LED టార్చ్ అండ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి బ్రాండింగ్. అంటే ఇది మొత్తం కంప్లీట్లీ మన ఇండియాలోనే తయారవడం జరిగింది. బ్యాక్ సైడ్ కార్బన్ సేమ్ తో పాటు ఇక్కడ MRP చూడొచ్చు 1999 రూపాయలు. బట్ ముందు ఒకటి తీసేసి అనుకున్నటువంటి 999 రూపాయలు మన దగ్గర తీసుకుంటున్నారు. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే బాక్స్ కంటెంట్స్ తో సహా. వీళ్ళని చూసి పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ యాపిల్, సామ్సంగ్ అలాగే నథింగ్ ఫోన్, ఇంకా చెప్పాలంటే అప్కమింగ్ లో ఎవరైతే బాక్స్ లో చార్జర్లు ఎవరు చూసారా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దీనిలో బాక్స్ లో చార్జర్ ఇస్తున్నారు, అది కూడా 1000 రూపాయలకే. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ లో చార్జర్ కొనే ఖరీదు కాదు, ఫోను విత్ చార్జర్ కూడా ఇస్తున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే రీఛార్జ్ కూడా ఇస్తారు, 1 సంవత్సరం మాట్లాడకండి. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అలాగే ఇయర్ కూడా ఉంది. ఇది నిన్నటి నుంచే సేల్ లోకి వచ్చింది. ఆఫ్లైన్ స్టోర్స్ అన్నిట్లో దొరుకుతుంది, లేదా మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళు మంచిగా నీట్ గా కవర్ లో ర్యాప్ చేసి అయితే పంపించారు. వీటిని తగ్గించుకొని ఉండుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దీనికి కూడా మనకి బ్రాండెడ్ సీల్ అయితే వేశారు. కార్బన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి కార్బన్ అని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది, పేపర్ వర్క్ నేనుండగా మిమ్మల్ని చదివిస్తానా. సో ఇక 5 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జరే మైక్రో USB పోర్ట్ తో వచ్చింది. అండ్ ఇవి సిలికాన్ జెల్స్, తినకండి సగ్గుబియ్యం అనుకోనో లేదా జెల్లీ అని, జస్ట్ ఏం లేదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా, ఫంగస్ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం. అండ్ 1000 mAh కి సంబంధించినటువంటి బ్యాటరీ. నాకైతే ఇది చూసిన తర్వాత అదే గుర్తొస్తుంది, ఇంకా గుర్తు రాలేదా ఫోన్ చూపించినప్పుడు చెప్తా. ఇక ఫైనల్ గా మనకి ఇక్కడ మొబైల్ ఫోనే, ఓహో వెనక నుంచి తీసానా, నోకియా 5300, 5800 మ్యూజిక్ ఎడిషన్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, సేమ్ అదే రెడ్ అండ్ బ్లాక్. నిజంగా ఈ కాంబినేషన్ మాత్రం చాలా క్రేజీ కాంబినేషన్ ఉంటుంది. పాపం వీళ్ళు స్క్రీన్ అంటబెట్టడానికి నానా తంటాలు పడ్డారు, పేపర్ది తీసుకొని వద్దాం అని చెప్పి. బట్ క్వాలిటీ అయితే లేదు, 1000 రూపాయలు కాబట్టి ఇంకా కొన్ని వాటికి అయితే అడ్జస్ట్ అవ్వాలి. ఇది చూడండి, ఇదంతా క్వాలిటీ, ఆ గమ్ అంతా ఏదైతే ఉందో దాని మీద అతుక్కుపోతుంది. ఏం లేదు, డైరెక్ట్గా మీరు బైక్లో ఉన్న పెట్రోల్ ఉంటుంది చూసారా, దాని ద్వారా క్లీన్ చేసినా, లేదన్నట్లయితే శానిటైజర్ ఉందనుకోండి దాని ద్వారా క్లీన్ చేసుకున్నా కానీ మీకు ఓకే అయిపోద్ది. బట్ కొత్త ఫోన్స్ కదా, తీసేటప్పుడు ఇలా అనిపిస్తే కొంచెం యూజర్కి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియలే యూజ్ చేశారు. మోస్ట్లీ రీసైకిల్డ్ వాడుంటే ఇంకా బాగుండేది. లెఫ్ట్ అండ్ రైట్ రెడ్ కలర్ ఇదేదైతే ఉందో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్పాలంటే ఏదో చిన్న పీసెస్ తీసుకొచ్చి అతికిచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. బాటమ్ మీరు చూసారంటే 3.5 ఆడియో జాక్, ప్రైమరీ మైక్రోఫోన్ అలాగే మైక్రో USB కేబుల్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీకు ప్రాపర్ LED ఉంటుంది చూసారా, ఆ ఎల్ఈడిని తీసుకొచ్చి
తీసుకొచ్చారు టార్చ్ లైట్ కోసం, ఫ్లాష్ కోసం. నిజంగా పల్లెటూరులో ఇంకా చాలా మంది దీన్ని యూజ్ అయ్యేదండి. పల్లెటూరు దాకా మనం స్మార్ట్ ఫోన్ లో కూడా ఆల్మోస్ట్ వాడుతూనే ఉంటాం. ఇక లెఫ్ట్ సైడ్ కూడా ఏం లేదు. ఫ్రంట్ మీరు చూసారంటే 1.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి కలర్ డిస్ప్లేనే ఇచ్చారు. ఇది హెచ్డిఆ ఫుల్ హెచ్డిఆ అని అడగండి, నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ భారత్ అనే బ్రాండింగ్ తో పాటు నావిగేషన్ కంట్రోలర్ అలాగే కింద డైల్ ప్యాడ్ ఇచ్చారు. T9 కీప్యాడ్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా, జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అంతే. ఇక ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు స్పీకర్ గ్రిల్ మనకు ప్రొవైడ్ చేశారు. సిమ్ కార్డ్ స్లాట్, ఒకటే సిమ్ వేసుకోవచ్చు, ఒక సిమ్ కార్డ్ స్లాట్, అలాగే ఒకటి మెమరీ కార్డ్ అప్ టు 128 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా దీంట్లో నేను మెమరీ కార్డ్ అలాగే సిమ్ కార్డ్ కూడా వేసేస్తున్నాను. అంటే దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసినట్లు అయిపోతుంది కదా. నిజంగా అప్పటి జనరేషన్ మళ్ళీ గుర్తొస్తుంది నాకు. అప్పట్లో మనం ఎక్కువగా వీటిని వాడుకునే వాళ్ళం. అండ్ బై ద వే ఇది మీకు ఫ్యూచర్ ఫోన్ అయితే కాదు, ప్రాపర్ 4G ఫోన్ అంటున్నారు. మేబీ దీనిలో వీళ్ళు ఫ్యూచర్లో 5G మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది, అంటే 5G టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేలాగా. సో ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని పవర్ ఆన్ చేయడమే, బూటప్ అయితే చేస్తున్నాను. అండ్ బై ద బై దీని ద్వారా స్ట్రైట్ ఫార్వర్డ్ 2.5 మిలియన్ ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా స్టిల్ 2Gలో వాడుతున్నారు, వాళ్ళందరూ కూడా 4Gకి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు అంట. ఎందుకంటే ఇది కూడా అదే రేట్లో వస్తుంది కాబట్టి. ఇక్కడ మీకు సుమారుగా 27 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ఇక్కడ మనకి ఇచ్చారు, ఇన్క్లూడింగ్ మన తెలుగుతో సహా. సో ఫస్ట్ నేను ఇక్కడైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ ఏమైనా క్రియేట్ చేయమంటున్నారా అని అంటున్నారు. నేను స్కిప్ కొడుతున్నాను. నిజంగానే చేయాలనుకుంటున్నారా? ఎస్ స్కిప్. అండ్ హియర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ మనకి ఫోన్ స్క్రీన్. ఈవెన్ మనకి సిగ్నల్ బ్రాండింగ్ అలాగే బ్యాక్ సైడ్ బటన్. ఇంకా చెప్పాలంటే నాకు పాతకాలం నోకియా ఫోన్ ఏదైతే ఉందో అదే గుర్తొచ్చింది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే జియో వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు V2 అని ఇంకోటి తీసుకొని రాబోతున్నారంట. సో అది బ్లూ కలర్ లో వస్తుంది, జియో వాళ్ళ ఓన్ ఓఎస్ తో రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో మీకు వాట్సాప్ కూడా వస్తుంది, దీంట్లో వాట్సాప్ రాదు, అంతే తేడా. సో ఇక్కడ మనకి మెనూ ఓపెన్ చేయగానే కాల్స్, కాంటాక్ట్స్, మెసేజెస్, దీంతో పాటు నోట్స్, ఈవెన్ టూల్స్ కూడా, మల్టీమీడియా, అలాగే ఫైల్ బ్రౌజర్, సెట్టింగ్స్తో పాటు కెమెరా, ఈవెన్ మనకి ఇంటర్నెట్, జియో సినిమా అండ్ జియో సావన్, దీంతో పాటు అలారం కూడా. రేపటి రోజున IPL 2024కి సంబంధించిన IPL మనము ఇందులో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక దీంట్లో మల్టీమీడియాలోకి వెళ్తే ఇక్కడ వాయిస్ రికార్డర్ ఇచ్చారు, మ్యూజిక్ ప్లేయర్ ఇచ్చారు, వీడియోస్ కావాలంటే చూడొచ్చు, ఈవెన్ FM అలాగే ఫొటోస్ కూడా. సో FM చూద్దాం, డైరెక్ట్గా ప్లే అవుతుందని చెప్పి. క్వాలిటీ ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి ఇదే క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. సో అదే క్వాలిటీతో మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ బై ద బై డైరెక్ట్గా మనకి ఇది జియో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే జియో సినిమాలోకి వెళ్ళి, అంటే డైరెక్ట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి కాంటెంట్ అంతా కూడా మీరు ఇందులో వాచ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మీకు జియో సావన్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు మ్యూజిక్ కావాలన్నా వినొచ్చు. అండ్ దీంతో అంటే ఫోన్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 999 రూపాయలకు రావడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీగా మీరైతే ఒక నెంబర్ తీసుకోవడం లేదా మీ ఎగ్జిస్టింగ్ నెంబర్ని కూడా ఇందులో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. 123తో మీరు రీఛార్జ్ చేసుకోవాలి. ఇలా రీఛార్జ్ చేసుకున్నందుకు మీకు వచ్చేటప్పటికే 28 days 30 days వ్యాలిడిటీని ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు అరౌండ్ 14 GB ఆఫ్ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ లేదు మీరు ఇయర్లీ ఒకటేసారి రీఛార్జ్ చేసుకుంటారు అన్నట్లయితే 1234 1234 రూపాయలు మీరు రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్తో పాటు మీకు ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికే 168 GB డేటాని వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే రోజుకి 500 MB లెక్కన. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఇది నిజంగా చాలా 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 చౌక. కంపేర్ టు రెగ్యులర్ యొక్క రీఛార్జ్ ప్లాన్స్తో పోల్చారు అన్నట్లయితే, మీరు ఈ ఫోన్లో సిమ్ కార్డ్ వేసుకొని వాడుకున్నారు అన్నట్లయితే, జియోని వాడాలి అని వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేయడం కాదు, యూజర్స్ని పెంచుకోవాలని చెప్పి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. నార్మల్ రీఛార్జ్తో పోల్చుకున్నారు అన్నట్లయితే 30% ప్రైస్ తక్కువ. వేరే అక్కడ 170 రూపాయలు అంటే ఇక్కడ 120 రూపాయలు మాత్రం రావడం జరుగుతుంది. అండ్ నార్మల్ మొబైల్ ఫోన్స్తో పోల్చుకుంటే 70% డేటా ఎక్కువ. కానీ ఈ ఫోన్లో మీరు ఆ సిమ్ కార్డ్ వేసుకొని వాడుకుంటేనే మీకు ఆ డేటా వస్తుంది. వేరే మళ్ళీ ఇందులో కొనుక్కొని యాక్టివేట్ చేసుకొని వేరే దానిలో వేసుకొని వాడుకుంటాను అన్నట్లయితే మీకు ఇది రాదు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చినప్పటికే 512 MB ఆఫ్ ర్యామ్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైఫై అయితే ఉండదు, బ్లూటూత్ 4.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి వాట్సాప్ లాంటి ఫీచర్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మనం ఫోన్ మాట్లాడుకోవటమే కానీ
వాట్సాప్ అయితే ఇందులో రాదు. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న హ్యాష్ బటన్ గట్టిగా నొక్కి పట్టుకున్నారు అన్నట్లయితే సైలెన్స్ బటన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే స్టార్ బటన్ కనుక మీరు గట్టిగా నొక్కి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కీప్యాడ్ ఏదైతే ఉందో లాక్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో వీళ్ళు యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని అంటున్నారు, కానీ యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి డెడికేటెడ్ ఫీచర్ కానీ లేదన్నట్లయితే డెడికేటెడ్ యాప్ కానీ ఇందులో అయితే లేదు. మేబీ ఇది వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే $999 మాత్రం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని అంటాను. ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరులో ఇంకా ఇంటర్నెట్ కూడా రాని ఫోన్స్ వాడేవాళ్ళు ఉంటారు చూసారా, $1400-1500 గురు సిరీస్ ఇట్లాంటివి కొంటారు. సో వాళ్ళతో కంపేర్ చేశారంటే ఇది బెస్ట్ అని నేను అంటాను, ఎందుకంటే $1000 మనకు అన్ని వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ గుర్తుంది కదా, లైక్ కొట్టేసేయండి. 10,000 లైక్స్ క్రాస్ అయితే టియర్ డౌన్ తీసుకొస్తా. That's all for today. This is Vasu signing off. Have a great day.